ప్రభు మహాకృపలో మీరందరూ క్షేమమే కదండి. మీకు నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 118 21st స్టాంజా 118వ కీర్తన 21వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీవు నా రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు రక్షణాధారుడై ఉన్నాడు. అనగా మనల్ని రక్షించుటకు ఆయన ఆధారమై ఉన్నటువంటి దేవుడు. మానవ జీవితంలో అనుదినము ఎన్నెన్నో ఇబ్బందులు, శ్రమలు, శోధనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే వాటన్నిటిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చేసేది ఏంటంటే, ఆయన మనలను కాపాడుతూ లేక రక్షిస్తూ సంరక్షిస్తూ ఈ చోటికి చేరు వరకు మనలను క్షేమముగా ఉంచుట దేవుని రక్షణయే. మనలను మనము ఏ అపాయము నుండి, ప్రమాదం నుండి తప్పించుకోలేము. కానీ ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు ప్రతిదినం ప్రతి పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించిన విధానమే నేటి వరకు మనం సజీవులుగా ఉండటానికి కారణమై ఉంది అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి సంతోషిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 14 వర్డ్స్ 31, నిర్గమాకాండము 14వ అధ్యాయము 31వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రక్షణ ఆయన వారికి కలుగు చేశారు. ఈ సంఘటనను బట్టి చాప్టర్ 15వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయులు ప్రభువును కీర్తించినటువంటి సంగతులు, అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఆయనను గూర్చి వారు అంటారు కదా, వర్డ్స్ 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు అని చెప్పి వారు ఇక్కడ దేవుని స్తుతించటను మనం గమనించగలం. నిజమే, నాడు వారు ఏ విధముగా ప్రభువు ఇచ్చినటువంటి రక్షణను పొంది దేవుని స్తుతించారో, ఈ దినాల్లో మనము కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మనం తలంచినా తలంచకపోయినా దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణయే ఈ దినం వరకు మనము క్షేమంగా ఉండడానికి గల కారణం. అంత మాత్రమే కాక, ఏదో ఒక రోజున ప్రస్తుతం మనం కలిగి ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి స్థితిని మనం విడిచిపెట్టి మన ఆత్మ యుగయుగాలు దేవుని రాజ్యాన్ని చేరుట అనేది ప్రభు మనకి ఇచ్చినటువంటి లేక సిద్ధపరిచినటువంటి గొప్ప రక్షణ. దానిని పొందటం కొరకు ఈ భూమి మీద మన అనుదిన జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి నిశ్చయముగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందరైతే నేడు ఆయన చేయు కార్యాలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తారో, రేపటి దినమున ఆయన మనకు అనుగ్రహించబోయే ఆ గొప్ప రక్షణను మనం పొందుతాం. అనగా పాతాళమును తప్పించుకుని పరలోకమందు ఎల్లప్పుడూ ప్రభుతో కూడా ఉండేటటువంటి స్థితిని మన ఆత్మ పొందగలదు. గనుక ఆయన ఇప్పటి వరకు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం యందు ఎవ్వరు కూడా అశ్రద్ధగా ఉండక శ్రద్ధ కలిగి స్తుతించండి. రాబోతున్నటువంటి దినాల్లో ప్రభు ఇచ్చే గొప్ప రక్షణకు మీరు పాత్రులు కావాలని రక్షణాధారుడైన యేసుక్రీస్తు నామమున మీకు తెలియపరచడానికి సంతోషిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మలను బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నేడు నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందినటువంటి మా ప్రియుల ముందున్న సంవత్సరములన్నీ మీరు అనుగ్రహించు రక్షణ వారు పొందుదురుగాక. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. ముందున్న కాలమంతా ప్రతి ఒక్కరికి మీ సన్నిధి సహవాసం తోడించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి,
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందిన మేలులను మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.